తీసుకోండి ఒక్కసారి కొప్పుల ఈశ్వర్ గారితో మాట్లాడదాం. ఈశ్వర్ గారు, భరత్ గారు సార్, ప్రధానంగా ఇంతవరకు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. రేవంత్ రెడ్డిది, తర్వాత బట్టి విక్రమార్క మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 60 పేజీల సినాప్సిస్ ఇచ్చారు, అంటే సాయంత్రం రిలీజ్ చేశారు. నాకు కొంత సమయం దొరికింది. ప్రైమరీగా నాకేమనిపించిందంటే చదివిన తర్వాత కర్త కర్మ క్రియ కేసీఆర్ దీని మొత్తం కూడా అన్న విధంగా, దీనిలో మొత్తం దోషి కేసీఆర్, హరీష్ రావు ప్లస్ ఈటల రాజేందర్, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా మెన్షన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇర్రెగ్యులారిటీస్ జరిగింది నిజమే, రీడిజైన్ చేయడం తప్పు, ఇటువంటి ఫైండింగ్ చేసినట్టుగా కనబడుతుంది. ఏమంటారు మీరు? భరత్ గారు, ఇప్పుడు ఇది మేమంతా ఊహించినటువంటి విషయాలే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కమిషన్ నివేదిక వచ్చినా అందులో ఏం కొత్తదనం ఉంటదని మేము ఇదివరకు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అట్లా కూడా ఏదో కొత్తదనం ఉంటదని అనుకోలే. నేను ఒక్క మాట అడుగుతున్నా, చాలా మంది ప్రజలు మా మాటలు కూడా వింటున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గర ఒక పిల్లర్ కుంగింది, పక్కకు ఉన్నటువంటి పిల్లర్స్ కూడా కొంత దెబ్బతిన్నాయి. అయితే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల సమస్య, ప్రజల సమస్య. అనేక మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే, నిజంగానే ఈ ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగితే నువ్వు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటావో, ఎన్ని కమిషన్లు వేసుకుంటావో వేసుకో, కానీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి రిపేర్స్ కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో 20 నెలల నుంచి తాత్సారం చేస్తున్న మాట వాస్తవం. దీనికి ప్రధానమైన కారణం ఒక్కటే, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, హరీష్ రావును, గతంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ను ఏ విధంగానైతే దీంట్లో ఫిక్స్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం తప్ప ఏం కనబడతలేదు. కానీ సరే, ఇది రాజకీయపరమైన కమిషన్ కాదు కదా. భరత్ గారు ఒక్క నిమిషం. మనం ఒక ప్రాక్టికాలిటీ చూసినప్పుడు ఒక విషయం కనబడుతుంది. మనం రోడ్డు మీద పోతుంటే ఒక యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషి కింద పడి ఉంటాడు. ఆయనకు ఫస్ట్ ప్రాథమిక చికిత్స చేస్తావా, ఆయన అక్కడనే పడుకోబెట్టి పంచనామా చేస్తావా? ఎట్లా యాక్సిడెంట్ అయింది, ఏడ దెబ్బ తగిలింది, మనిషి బతుకుతాడా చచ్చిపోతాడా ఏమవుతుంది అనేటువంటిది ఆయన అక్కడనే పడుకొని పెట్టి చేస్తారా? ప్రాథమిక చికిత్స చేసి ఆ మనిషిని బ్రతికిచ్చే ప్రయత్నం చేసిన తర్వాత కదా నువ్వు యాక్సిడెంట్. అంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాటర్ నింపొద్దు అని చెప్తున్నారు. అద్భుతమైనటువంటి భరత్ గారు, ఎన్డీఎస్ఏ అనేటువంటిది ఎక్కడనో అద్భుతమైన సమస్య కాదు. మేము అడుగుతున్నాం, ఏదైతే పోలవరం దగ్గర కూడా 5 సంవత్సరాల క్రితం పోలవరం కూలిపోతే జాతీయ ప్రాజెక్టు, అది జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టు, దాని మీద ఎందుకు లేదండి ఎన్డీఎస్ఏకి ఇంత ఇంట్రెస్ట్? ఇది ఖచ్చితంగా 2 వర్గాలు ఏవైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. నేను ఇంకొక మాట, బీజేపీ లీడర్ కూడా ఇంక్లూడ్ చేశారు. మరి భరత్ గారు, ఇంకొక మాట అడుగుతున్నా నేను. ఇలా కర్త కర్మ క్రియ అన్నిటికీ కేసీఆర్ కారణం, హరీష్ రావే కారణం అని చాలాగా చెప్తున్నారు కదా. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అనేది తప్పంటున్నారా? అది చెప్పండి ఫస్ట్. రీడిజైన్ తప్పంటారు, చెప్పమనండి. రీడిజైన్ తప్పంటున్నారు. రీడిజైన్ తప్పు అయితే దాన్ని ఎంక్వైరీ చేసి దానిలో ఏం తప్పులు ఉన్నాయో చెప్పమనండి, దానికి సంబంధించిన చర్యలు తీసుకోమనండి. దాన్ని ఎవ్వరు అద్దంటలేరు. ఇప్పుడు అదే చేశారు కదా. కానీ ఇలా వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే వాదనంతా కూడా ఎట్లున్నా తెలుసా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడమే తప్పు. నేను అడుగుతున్నానండి, తెలంగాణ రాకముందు మీకు తెలియదా? ప్రజలను అడగండి, రైతులను అడగండి, నీళ్లున్నాయా? 500 పైచిలకు మీటర్లు ఎత్తి పోస్తే తప్ప నీళ్లు రావు తెలంగాణకు అని తెలియదా? గోదావరిలో తప్ప ఇంకెక్కడ నీళ్లు దిక్కులేవని తెలియదా? బావులలో నీళ్లుండేనా, చెరువులలో నీళ్లుండేనా, వ్యవసాయానికి నీళ్లుండేనా? ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నా, తెలియక. అంటే లాస్ట్ ఇయర్ కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం ప్రొడక్షన్ గానీ మిగతా అన్ని జరిగాయి. పంట పండించాం రికార్డు స్థాయిలో. ఎవరు చెప్పిండ్రండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరు చెప్పింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మాటలు చాలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చూసినాం. 100 మోటార్లు కాలిపోడు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, బావుల మీద, బోర్ల మీద వ్యవసాయదారులు ఆధారపడి వ్యవసాయం చేసినటువంటి రోజులు వాళ్ళకి తెలియదా? ఇవాళ మాయమాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళు చెప్పేది నిజాలు? అవి 80% నిజాలు కాదు. ఓకే, అయితే ఇప్పుడు ఒకటి, ఇది జ్యుడిషియల్ కమిషన్ కదా, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కాదు, మాజీ న్యాయమూర్తి. సో ఆయన ఎందుకు చెప్తారు కాంగ్రెస్ లైన్ లో? ఆయన ఎందుకు చెప్తారు? చెప్పాల్సిన అవసరం లేదు కదా, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆయన ఎందుకు చెప్తారు అని అంటే, ఆయన అసలు పరిశీలన కాకముందే ఇందులో తప్పు జరిగిందని ఫస్టే ప్రకటన చేశారు. మీరు చూస్తారు ఆయన ఎక్కడ చేశారు? అది విద్యుత్ కమిషన్ బహుశా మీరు మాట్లాడుతూ దాని గురించి. అంటే దీని మీద ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఎల్ఆర్ సింహారెడ్డి విద్యుత్ కమిషన్ లో చేస్తే సుప్రీంకోర్టు మార్చింది, వేరే కమిషన్ వేశారు. బట్ పినాకి చంద్రఘోష్ ఎక్కడ బహిరంగంగా మాట్లాడినట్టు అనిపించలేదు. అట్లానే మాట్లాడకపోయినా ఏమైతున్నదో ఇప్పుడు ఈ రోజు 6 పేజీలు ఎక్కడి నుంచి వచ్చినట్టు, మరి ఇవాళ అఫీషియల్ గా బయట పెట్టారు 6 పేజీల లీక్ ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఇవాళ అఫీషియల్ గా 65 పేజీల నుంచి 6 పేజీలు ఎందుకు లీక్ అయినట్టు, ఎవరు పంపినట్టు, ఎవరు ప్రిపేర్ చేసినట్టు, అది మరి నిజంగానే పిఎస్ ఘోష్ గారి యొక్క నివేదిక నాది. ఓకే ఓకే అంటే సరే, ఇప్పుడు వాళ్ళు ఘోష్ పని 31వ తేదీ అయిపోయింది, జూలై 31. ఇప్పుడు ఈ లీక్ ఇచ్చింది ప్రభుత్వం, నో డౌట్. 6 పేజీలు లీక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ అఫీషియల్ గా 60 పేజీలు రిలీజ్ చేశారు, మాకు అందరికి 60 పేజీలు షేర్ చేశారు. అదిగా సార్, అది మొత్తం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా, పెట్టమనండి, అసెంబ్లీలో పెట్టమనండి, చర్చకు పెట్టమనండి, పత్రికలు పబ్లిక్ డొమైన్ లో చదువుకుంటాం. నేను మీకు షేర్ చేస్తాను, 60 పేజీలు నా దగ్గర ఉంది. ప్లస్ మేము జీ తెలుగు న్యూస్ వెబ్సైట్ లో కూడా పెడతాం 60 పేజీలకు సంబంధించిన రిపోర్ట్. 60 పేజీలు ప్రభుత్వం అఫీషియల్ గానే పెట్టింది. అఫీషియల్ పెట్టిన దాని ప్రకారం అడుగుతున్నారు. 665 పేజీలు 665 పేజీలు మొత్తం పెట్టాలి. 60 పేజీలు ఎవరు దీన్ని ఎవరు చేసిండ్రు? అంటే దాని సినాప్సిస్ ఆపరేటివ్ పార్ట్ అని చెప్తున్నారు. అదే, అది గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. చేస్తే దాన్ని పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు ఖండిస్తారు కదా. అట్లా డైవర్ట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా అంటున్నా. రెస్పాండ్ అవుతారు. ప్రభుత్వానికి తలొగ్గి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు చేయవలసి వస్తుంది. ఏం చేస్తారు అధికారులు? బట్ జ్యుడిషియల్ కమిషన్ కదా కొంత, సరే మిగతా కమిషన్ ఓకే గానీ జ్యుడిషియల్ కమిషన్ ఏదేమైనా ఇప్పుడు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో వాళ్ళు చేసిన చర్చ ఏదైతే ఉన్నదో రకరకాల పద్ధతులలో ఇదంతా కర్త కర్మ క్రియ కేసీఆర్ గారి మీదనే నెపం నెట్టి మొత్తానికైతే ఇబ్బంది చేసి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బంది చేసే ప్రయత్నం జరుగుతున్నది. అసెంబ్లీలో చర్చకు పెట్టమని ప్రజలు చూస్తారు. వాళ్ళేం చేశారు, మేమేం చర్చ పెడతామని అంటున్నారు. పెట్టినాక మాట్లాడదామండి. పెట్టినాక ఇదివరకే అనేక సార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలోనే అందరు శాసనసభ్యుల ముందే అసెంబ్లీలోనే స్క్రీన్ పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమైతుంది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి దాచిపెట్టి చేసినట్టు చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టి ఒక స్క్రీన్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు పారిపోయినరు. ఉంటే ఒప్పుకోవాల్సి వస్తుంది, ఇవాళ ఇట్లా మాట్లాడే అవకాశం మాకు రాదని ఆ రోజు పారిపోయింది. ఆ రోజు లేరు వాళ్ళు. మొత్తం అసెంబ్లీ వేదికనే చర్చ. ఇప్పుడు కేసీఆర్ రమ్మంటారు, ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ రమ్మని అడుగుతున్నారు అసెంబ్లీకి. కేసీఆర్ వస్తారా, మా పార్టీ నాయకులు వస్తారా, ఎవరు వస్తారా అనేది కాదు, వాస్తవాలు ఏంటి అనేది కావాలి తప్ప కేసీఆర్ రమ్మనండి ఏంటి ఆయన పదే పదే అదే మాట్లాడడం. ఎవరొస్తే ఏమిటండి? మా పార్టీగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఇదివరకు మాజీ మంత్రిగా ఇరిగేషన్ శాఖను నిర్వహించినటువంటి ఆయన హయాంలోనే, హరీష్ రావు గారి హయాంలోనే అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు జరిగినటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఇలా అసెంబ్లీలో ఉన్నారు. మీరు ఎప్పుడు చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నారు. రేపు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జిల్లాల వారీగా ఇది మరి అన్ని జిల్లా పార్టీ ఆఫీసులలో స్క్రీన్ పెట్టి మేము ప్రజలను కూర్చునబెట్టి వాళ్ళకు కూడా రేపు అన్ని విషయాలు హరీష్ రావు గారు రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు ఈశ్వర్ గారు ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం ఈశ్వర్ గారు ఇప్పుడు